సిరులు కురిపించే పంట. బంగారానికి సరిసమానమైన ఈ కలపతో తయారు చేసిన ఇంటి సామాగ్రి, ఇతర వస్తువులు 10 కాలాల పాటు పదిలంగా నాణ్యతతో అందంగా కనిపిస్తాయి. అలాంటి కలప ప్రస్తుతం దొరకడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టేకు కర్రకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. టేకు వనాలు పూర్తిగా తగ్గిపోవడం ప్రత్యామ్నాయంగా ఇతర చెట్ల కలపను ఉపయోగించుకునే పరిస్థితి నెలకొంది. రైతులు వ్యవసాయంతో పాటు టేకు చెట్ల పెంపకంపై ఆసక్తి చూపితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు నాటి పెంచితే పర్యావరణంతో పాటు మంచి ఆదాయం పొందొచ్చని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. వ్యవసాయం జూదం లాంటిది. ప్రకృతి కరుణిస్తే పర్వాలేదు, పగబడితే నిండా మునిగిపోవాల్సిందే. కనీసం పెట్టుబడులు సైతం దక్కవు. ఇలా నష్టాల్లో కూరుకుపోకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలి. బంజరు భూములు, పొలంగట్లు, ఖాళీ ప్రదేశాల్లో టేకు చెట్లను పెంచితే కొన్ని సంవత్సరాలకు మంచి లాభాలు గడించవచ్చు. ప్రభుత్వం ఇందుకు ప్రోత్సాహం అందిస్తోంది. గతంలో ఉద్యానవన శాఖ ఉపాధి హామీ ద్వారా రైతులకు టేకు, మామిడి, ఇతర మొక్కలను అందించారు. 1 ఎకరానికి 1000 మొక్కలు నాటుకోవచ్చు. నాటిన తరువాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్లు ఇంకేలా తయారు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లు పొయ్యాలి. 6 నెలలకోసారి రసాయన, సేంద్రియ ఎరువులను కలిపి మొక్కల అడుగు భాగంలో వేయాలి. ఇలా చేస్తే మొక్కల పెరుగుదల సక్రమంగా ఉంటుంది. 20 ఏండ్లు పెంచితే 20 అడుగుల వరకు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం మార్కెట్లో 1 ఘనపు అడుగు టేకు కర్రకు 3000 నుంచి 4000 వరకు ధర పలుకుతోంది. ఎకరంలో నాటిన చెట్లకు పెట్టుబడి, పర్మిట్ ఖర్చులు పోగా 20 లక్షల వరకు ఆదాయం ఉంటుందని అధికారుల అంచనా. సాధారణంగా టేకు కలప, ముఖ్యంగా వృక్షాలలో చూసుకుంటే టేకు కలప చాలా ఉన్నతమైనది, చాలా విలువగలది. నిర్మించే ఇంటికి టేకు కలప కిటికీల రూపంలోనూ, తలుపుల రూపంలోనూ, అదేవిధంగా సోఫాల రూపంలోనూ ప్రతి వారి ఇంట్లో ఈ టేకు కలప అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా దీనికి ఈ టేకు కలప యొక్క అందం బాగుంటుంది, అదేవిధంగా చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. కాబట్టి టేకు కలప చాలా మన్నికతో కూడుకుంది కాబట్టి విలువ కూడా చాలా ఎక్కువ. సాధారణంగా టేకు చెట్లను చాలామంది రైతులు టేకు చెట్లు అటవీ జాతికి సంబంధించినవి కాబట్టి వారు సాగు చేయరు. కానీ అన్ని అటవీ జాతి మొక్కల కంటే టేకు కలప, టేకును మన పొలాలలో మనం సాగు చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా చూసుకుంటే టేకు ఏ నెలలో బాగా పండుతుంది అంటే నేలల విషయానికి వచ్చేస్తే ముఖ్యంగా అన్ని నెలలు ఎర్ర భూములు, ఎర్రచలక భూములు, అదేవిధంగా బరువైన ఒండ్రు నెలల్లో కూడా టేకు కలప బ్రహ్మాండంగా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది రైతులు వారి పొలంలో వేయకుండా పొలం గట్ల పైన కూడా టేకు సాగు చేసుకోవచ్చు. ఈ అనువైన సమయం చూసుకుంటే టేకును ఎప్పుడైనా విత్తుకోవచ్చు. నీటి వస్తూ ఉంటే ఒకవేళ వర్షాకాలంలో విత్తాలి అనుకుంటే మాత్రం జూలై మాసంలో విత్తుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సాధారణంగా నీటి యాజమాన్యం ఏంటంటే వర్షాకాలంలో నాటితే వర్షాలు పడుతున్నప్పుడు మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ నాటిన వారం రోజులు, ఒకరోజు తప్పించి ఒకరోజు నీరు ఇవ్వాలి. చలికాలంలో ఒక 15 నుంచి 20 రోజుల్లో మధ్యలో నీటి తడులు ఇవ్వాలి. అదేవిధంగా ఎండాకాలంలో చూసుకుంటే 15 నుంచి 20 రోజులు మొదటి 2 సంవత్సరాలు నీటి తడులు వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఈ మొక్కలు బతుకుతాయి. మొక్కల మధ్య మరియు వర్షాల మధ్య దూరం చూసుకుంటే మొక్కకు మధ్య 1.3 మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా వర్షకు మధ్య 3 మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఎకరానికి సుమారు 1000 మొక్కలు మనకు ఎకరానికి పడతాయి. తర్వాత ఈ మొక్కలు 6 సంవత్సరాలు పెరిగిన తర్వాత మొక్కల మధ్య దూరం 2.6 మీటర్లకు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒక మధ్యలో 6 సంవత్సరాలకి ఒక వాసం సైజు వస్తుంది కాబట్టి ఆ మొక్కల మధ్య దూరం 2.3 లేదా 2.2 మీటర్లు ఉండేటట్టు, అదే 2.6 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఆ మధ్యలో ఉన్న మొక్కలు మనం తీసేసుకోవాలి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొక్కల మధ్య దూరము 6.2 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే కలప మనకు మంచి గట్టి నాణ్యమైన కలప రావాలంటే ఖచ్చితంగా ఈ దూరాలు అంటే మొక్క 6 సంవత్సరాలకి మధ్యలో గ్యాప్ తీసేసేయాలి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇంకో గ్యాప్. ఇంకా ఎరువుల విషయానికి వచ్చేసి సాధారణంగా మనం ఎరువులు ముఖ్యంగా మొదట ఒక 3
అడుగుల గుంత తవ్వి అందులో 4 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వర్మి కంపోస్టు వేసుకోవాలి. అదేవిధంగా చెదలు పట్టకుండా 50 గ్రాములు లిండెన్ అంటే 3% లిండెన్ పొడిని కలుపుకోవాలి. అది అలా కలుపుకుంటే మన చెదలు రావు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణంగా టేకు వేసిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు టేకు చెట్ల మధ్య వరుసలో పెసర కానీ మినుము కానీ అలసంద కానీ అదేవిధంగా కంది కానీ ఇలాంటి పంటలు మనం పండించుకోవచ్చు. అదేవిధంగా కూరగాయ పంటలు కూడా మొదటి 3 సంవత్సరాలు పండించుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దిగుబడి సాధారణంగా 20 సంవత్సరాల తర్వాత ఒక ఎకరానికి 3,200 ఘనపు అడుగులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ఘనపు అడుగు టేకుది చూసుకుంటే 3,500 నుంచి 4,000 ధర పలుకుతుంది. ఆ రకంగా చూసుకుంటే ఎకరానికి 3,200 ఘనపు అడుగులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని ధర ఇప్పటి ధరతో పోల్చుకుంటే ఎకరానికి 10 లక్షల వరకు వస్తుంది. అదే 20 సంవత్సరాల తర్వాత అప్పుడు దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణ రైతులు బీడు భూములలో, పొరంబోకు భూములలో, అదేవిధంగా పొలం ఒడ్డు పైన కానీ గట్ల పైన కానీ తెలక భూములలో, ఎర్ర భూములలో, ఒండ్రు భూములలో ఈ టేకు కలప సాగు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. మొక్కల ఎదుగుదల తరువాత టేకు కర్రను అమ్మే పద్ధతి సులువుగానే ఉంటుంది. స్థానిక అటవీ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని చెట్లను నరికేందుకు అనుమతి తీసుకోవాలి. తరువాత రేంజ్ పరిధిలోని అటవీ క్షేత్రాధికారి చెట్లు పట్టా భూమిలోనివా లేదంటే ప్రభుత్వ భూమిలోనివా అని ధృవీకరించుకుని చెట్లను నరికివేసేందుకు రవాణా చేసేందుకు అనుమతి జారీ చేస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో అయితే జిల్లా పాలనాధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. చెట్లను కొనుగోలు చేసేందుకు జిల్లాలో చాలా మంది గుత్తేదారులు అందుబాటులో ఉన్నారు. వారికి సమాచారం అందిస్తే చెట్లను కొనుగోలు చేసి కలపను తీసుకెళతారు. కోసిన కొద్దీ కాపు కాస్తూ టన్నుల కొద్దీ దిగుబడినిచ్చే పంట వంగ. కూరగాయల్లో దీనిది విశిష్ట స్థానం. 6 నెలల పంట కాలంతో వంగ సాగు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారింది. కానీ ఇటీవలి కాలంలో ఈ పంటలో మొవ్వు, కాయ తొలుచు పురుగు, వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువ అవ్వటం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వంగను సుమారు 1,00,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సంవత్సరం పొడవునా ఈ పంటను సాగు చేయవచ్చు. వేసవిలో ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారం వరకు నాటుతారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం వల్ల ఎకరాకు 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. అయితే ఈ పంటకు మొవ్వు లేదా కాయతొలుచు పురుగు, వెర్రి తెగులు బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది. వీటిని సమర్థవంతంగా అరికట్టగలిగితే దిగుబడులు మరింతగా పెంచుకునే వీలుంది. వంగను నాటిన 30 నుంచి 40 రోజులలో మొవ్వు తొలిచే పురుగు ఆశిస్తుంది. మొక్కల తొలి దశలో మొవ్వును, తర్వాతి దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్కల మొవ్వులు వాడిపోతాయి. తర్వాతి దశలో కాయలకు రంధ్రాలు చేసి తినేస్తాయి. ఒక్కో పురుగు సుమారు 4-6 కాయలను నష్టపరుస్తుంది. తద్వారా కాయలు అమ్మకానికి పనికిరావు. వీటిని అరికట్టాలంటే పొలంలో నాటే ముందే నారును రైనాక్సిఫైర్ 5 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి అందులో నారును 3 గంటల పాటు ఉంచి తర్వాత నాటుకోవాలి. పంట తొలి దశలో పురుగు ఆశించిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి. ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. పూత సమయంలో 5,000 గుడ్లున్న ట్రైకోగ్రామా కార్డులను ఆకుల అడుగు భాగంలో అమర్చుకోవాలి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే దీని తల్లి పురుగులు పంటపై గుడ్డు పెట్టడానికి ఇష్టపడవు. పంటపై పురుగు ఉధృతి గమనిస్తే క్లోరాట్రినిలిప్రోల్ 0.3 నుండి 0.4 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా లాంబ్డా సైహలోత్రిన్ 0.6 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇటీవలి కాలంలో వంగ తోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువైంది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది.
పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. దీని లక్షణాలను గమనిస్తే మొక్కలు గుబురుగా పెరిగి చీపురు కట్టలా కనిపిస్తాయి. ఆకులు సన్నగా చిన్నవిగా మారి పాలిపోయిన ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. పూత కాత లేకుండా మొక్కలు గొడ్డుబారిపోతాయి. అందుకే దీన్ని వెర్రి తెగులు అని పిలుస్తారు. ఇది వైరస్ తెగులు కాబట్టి దీనికి నివారణ లేదు. ఈ తెగులును వ్యాప్తి చేసే పచ్చదోమను తొలి దశలోనే నిరోధించాలి. దీనికి గాను మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. లేకపోతే పచ్చదోమ ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతుంది. నారుమడి దశలో నాటడానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోప్యూరాన్ 3G గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేయాలి. నాటిన 2 వారాల తర్వాత రెండవ దఫాగా ఎకరాకు 8 కిలోల చొప్పున ఇవే గుళికలను వెయ్యాలి. నాటే ముందు నారు వేర్లను 1000 ppm టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకోవాలి. నాటిన 4 నుండి 5 వారాల తర్వాత 7 నుండి 10 రోజుల వ్యవధిలో డైమిథోయేట్ లేదా మిథైల్ డెమాటాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి 3 సార్లు పిచికారీ చేయాలి. తెగులు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకివేసి జిబ్బరెల్లిక్ ఆమ్లం 50 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రైతు కష్టానికి గిట్టుబాటు ధర లభిస్తే అదే ఆనందం. ఏలూరు జిల్లాలో ఎర్రగా మెరిసే మిరప పంట కూడా రైతు ముఖాల్లో చిరునవ్వు నింపుతోంది. అధిక పెట్టుబడులు, ఎక్కువ కూలీలు అవసరమైన నాణ్యతపై దృష్టి పెడితే మార్కెట్ ఎలా స్పందిస్తుందో ఇక్కడి రైతుల కథే నిదర్శనం. మిరప సాగులో 15 ఏళ్ల అనుభవంతో ఈ ఏడాది కూడా లాభాల బాటలో సాగుతున్న మిరప రైతు కథనం ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ముత్యాలంపాడు గ్రామం. ఇక్కడి రైతుల ప్రధాన వాణిజ్య పంట మిరప. అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ప్రతి ఏటా మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మిరప పంట అంటేనే అధిక పెట్టుబడులు, ఎక్కువ సంఖ్యలో కూలీలు, మరింత శ్రద్ధ అవసరమైన సాగు విధానం. అయితే మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో ఇక్కడి రైతులు ఏటా ఇదే పంటపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలా మిరప సాగు చేస్తున్న రైతుల్లో తాండ్ర నరేష్ ఒకరు. గత 15 ఏళ్లుగా మిరప సాగులో అనుభవం ఉన్న ఈ రైతు ఈ ఏడాది కూడా 15 ఎకరాల్లో మిరప పంట సాగు చేపట్టారు. ఇప్పటికే 2 కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 3వ కోతను కోస్తున్నారు. అధిక పెట్టుబడులు పెట్టిన పంటకు మంచి ధర రావాలంటే నాణ్యతే కీలకమని భావించిన ఈ రైతు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. ప్రత్యేకంగా సెమీ ఆర్గానిక్ విధానంలో పంటను సాగు చేస్తూ రసాయనాల వినియోగాన్ని తగ్గించి నాణ్యతపై పూర్తి దృష్టి పెట్టారు. కోత అనంతరం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిరపకాయలను నేలపై ఆరబోసే పద్ధతికి బదులు ప్లాస్టిక్ కవర్లపై కల్లాల్లో ఆరబోసి రంగు, బరువు, నాణ్యత పెంచుతున్నారు. దీని ఫలితంగా మార్కెట్లో మిరపకు అధిక ధర పలుకుతోంది. నేను గత 15 సంవత్సరాల నుంచి మిరపతోట వ్యవసాయం చేస్తున్నాను. మిరపతోట మంచిగా మనకి దిగుబడి రావాలి, మంచిగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు ముందు పాటించాల్సిన అవసరం ఉంటుందండి. ముందుగా చేరు విషయంకి వస్తే ఏప్రిల్ మే నెలలోనే లోతు దుక్కులు దున్నుకోవాలండి. చేను లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల లోనున్న వైరస్, బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా చనిపోవడం జరుగుద్ది. ఇందులో ఇంకో ముఖ్యంగా ఏంటంటే విత్తనాలు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. మంచి రకాలు, మేలైన రకాలు ఎంచుకుంటే దిగుబడులు వస్తాయండి. మనం డబ్బు విషయంలో కొంచెం అటు ఇటు కాకుండా మంచి క్వాలిటీ విత్తనాలు మంచిగా పెట్టి తెచ్చుకుంటే, డబ్బులు ఎక్కువ పెట్టి తెచ్చుకుంటే అండి విత్తనం మన ఏరియాలో సన్నాలు ఎక్కువ పండుతాయండి. సన్న రకం, తేజ రకం, వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అందులో మంచి రకాలు ఆర్మియాను, బ్లేజు, 2222 ఇలా ఒక 10 రకాల ఐటమ్స్ ఉన్నాయండి మంచి రకాలు. ఇవి ఎంచుకోవడం వల్ల ఏంటంటే కొంచెం నల్లిని తట్టుకొని, వాతావరణ ప్రభావం తట్టుకొని ఎక్కువ దిగుబడులు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుందండి. అయితేనండి నారు విత్తనాలు మేమే సొంతం తెచ్చుకొని, మాకు సొంత చాంబర్లు ఉన్నాయండి, నారు మేమే పోసుకుంటాం. 45 రోజులు దాటిన తర్వాత నారు చేయలేయడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి 20 రోజులకో నెలకోసారి 20 రోజులకి కంపల్సరీగా చేను పాడు దున్నాలండి. మల్చింగ్ చేసే ప్రక్రియ ఉంటే ఈ అవసరం ఉండదండి. మల్చింగ్ అచ్చం భూమి మీద వేస్తే మాత్రం
మనం కంపల్సరీగా దీన్ని 20 రోజులు దున్నుకోకపోతే కలుపు వస్తుందండి. చెట్టు మొదటి కలుపు ఏదైనా ఉంటే ఏరించుకోవాలండి ఎప్పటికప్పుడు. లేకపోతే ఈ దోమ అనేది ఎఫెక్ట్ అయ్యి మొక్కల్ని పట్టి రసం పీల్చడం వల్ల జెమినీ వైరస్, బొబ్బ లాంటివి వస్తాయండి. ముందు మన గ్రోతింగ్కి కావాల్సిన 319 లాంటి 28 ఇన్స్టాల్ లాంటి చిన్నగా కాన్ఫిడర్ లాంటివి కొట్టుకుంటా ఉంటే చిన్నగా చెట్టు గ్రోత్ అయిద్దండి. పురుగు లాంటివి ఏమైనా పడితే మనం కోరాజిన్ కానీ, ప్రొక్లైన్ కానీ ఇలాంటి మందులు కొడతామండి. మధ్య మధ్యలో ఫ్లవరింగ్ కోసం కూడా మేము ఒక్కోసారి మజ్జిగని పొలవబెట్టి అందులో ఎగ్స్ వేసి కలిపి పొలవబెట్టి దాన్ని కొల్లబెట్టి కొడతామండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుందండి. ఫ్లవరింగ్ రావడం వల్ల మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా బయట దొరికే ఆర్గానిక్ మందులు, వాయంత్ర లాంటి, వైకే స్టార్ లాంటి ఆర్గానిక్ మందులు కూడా ఎక్కువ వాడతామండి. ఆర్గానిక్ మందులు వాడటం వల్ల మనకి ఏంటంటే కెమికల్ అనేది ఎక్కువ యాడ్ అవ్వకుండా ఉంటుంది. మనకి బాండ్, ఐటీసీ బాండ్ కానీ, బిగ్ హార్ట్ ఇలాంటి వాటిలో అమ్ముకోవడానికి మనకి ఐపీఎం పాస్ అవుతాయండి. ఎనాలిసిస్ పాస్ అవడం వల్ల మన కాయ ఎక్కువ రేటుకి కొనడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ బాండ్లో మనం ఫెయిల్ అయింది అనుకోండి, మన ఎనాలిసిస్ రాక ఫెయిల్ అయింది అనుకోండి, మనకు మార్కెట్ కన్నా తక్కువ రేటుకి వస్తుందండి. అదే మేము మా వింజనీర్ గ్రామంలో మొత్తం 99% రైతులు మొత్తం కూడా మంచి బెస్ట్ మందులు, ఆర్గానిక్ మందులు కొడటానికి చూస్తారండి. కెమికలైజ్డ్ కాకుండా మామూలుగా ఎక్కువ ఆర్గానిక్గా ఉండే విధంగా చూస్తారు. మా వింజనీర్ గ్రామం మొత్తం ఐటీసీ బాండెడ్కి అమ్ముడు పోతాయి కాయలు ఎక్కువ. అందుకని మా దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు వ్యాపారస్తులు కానీ, ఐటీ కొన్ని కంపెనీలు కానీ మా దగ్గరకు వచ్చి కొనుక్కుపోతూ ఉంటారండి. కెమికల్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఎంత తొందరగా రిజల్ట్ అవుతుందో అంత తొందరగా మళ్ళీ ఎఫెక్ట్ గురవుతున్నాయి. ఈ ఆర్గానిక్ వాడటం వల్ల రిజల్ట్ స్లోగా ఉంటుంది కానీ వచ్చిన రిజల్ట్ తొందరగా పోకుండా అట్టే నిలబడి ఉంటుందండి. దానివల్ల మనకి దిగుబడులు వస్తున్నాయండి. ఇక్కడ ఈ ఖర్చు అంతా కూడా మనకి ఎకరానికి 1,20,000 కాడ నుంచి 1,50,000 దాకా వస్తుందండి. ఒక ఎకరం మిర్చి తోట వేయాలంటే మనకి 1,20,000 నుంచి 1,50,000 దాకా ఖర్చు వస్తుందండి మనకి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సన్న రకం కదండి, దీన్ని కొయ్యాలంటే కూలీలు ఎక్కువ మంది పడతారండి. దీనికి కూలీలు మనకి ఒక 10 క్వింటాల కాయలు కోయాలంటే 150 మంది చిల్లర పడతారండి ఈ కొయ్యటానికి. సన్న రకాలు కాబట్టి అదే లావులకి అయితే ఇంత అవసరం ఉండదండి. ఒక 8 మంది 10 మంది లోపే లావులకి అయిపోద్దండి. దానికి దీనికి వ్యత్యాసం ఒక 5-6 మంది ఎక్కువ సన్నాల రకానికి ఎక్కువ పడతారండి. ఒక సీజన్కి వచ్చేసి 6 కోతలు 7 కోతలు కోస్తామండి మిరపకాయలు మేము. ప్రతి కోత కూడా మనం కోసిన కాడ నుంచి 7వ రోజుకి కాలంలో ఆరుదలకు వస్తాయి. 6వ రోజు మనం కోసిన కాడ నుంచి 7వ రోజు నుంచి కాయలు తాలుగా అందులో వైట్ కాయలు ఉంటాయండి. అవి ఏరి మనం కాయలన్నీ మార్కెట్లో అమ్మటం, లేకపోతే మాకు కలర్ కాడికి వచ్చి కొనుక్కుపోతూ ఉంటారండి. మా దగ్గర ప్రతి కోతకు కూడా మేము తళ్ళు పెట్టుకుంటా ఆ కాయ తడి పెట్టి కాయ కోయటం వల్ల ఏంటంటే కాయ నీరుండి మంచి క్వాలిటీ కనపడుద్దండి. ఎప్పుడైనా మనం కోత కోయాలనుకుంటే తడి పెట్టి కోయాలండి. కోయటం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి. దిగుబడి వస్తుంది, ప్లస్ కాయ నీరు ఉన్నప్పుడు కాయ దాని రంగు క్వాలిటీ మంచి అట్రాక్షన్ కనపడుద్ది. అదే మనం తడి పెట్టుకుని వస్తే కాయ డిమ్గా కనపడుతుంది. అందువల్ల మార్కెట్లో మనకు తక్కువ రేటు పలికే అవకాశం ఉంటుంది. చేను పండేదాకా 1,50,000 దాకా అవుతుందండి ఖర్చు. ఇది కాకుండా ఒక 20 క్వింటాల నుంచి 25 క్వింటాలు అయితే 20 క్వింటాలు చిల్లర కోయడానికి మనకు ₹1,00,000 ఖర్చు వస్తుందండి. ఈ 1,00,000 ఈ పెట్టుబడి మనకు 1,50,000, 2 లక్షలు మనకు మ్యాక్సిమం 20 నుంచి 25 క్వింటాలు పండితే ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా మిగిలే అవకాశం ఉంటుందండి. మంచి యాజమాన్యం, నాణ్యమైన దిగుబడి మరియు గిట్టుబాటు ధర ఇవన్నీ కలిస్తే రైతు జీవితంలో వెలుగు. ముత్యాలంపాడు రైతు నరేష్ సాగు విధానం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆరుతడి పంటలు, పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న లాభాలు. ఈ పరిస్థితుల్లో రైతుకు దారి చూపిస్తుంది పండ్ల తోటల సాగు. అందుకే అనంతపురం జిల్లా మల్లిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సంప్రదాయ సాగుకు భిన్నంగా ఆలోచించి యాపిల్ బేర్ సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక్కసారి పెట్టుబడి 20 ఏళ్ల పాటు ఆదాయం, 6 నెలల్లోనే దిగుబడి. రైతు చిన్న బసప్ప విజయగాథను ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామం. ఇక్కడ నివసించే రైతు చిన్న బసప్ప. గతంలో ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపైనే ఆధారపడేవారు. కానీ పెరుగుతున్న పెట్టుబడులు, అనుకున్న స్థాయిలో రాని లాభాలు రైతును కొత్త మార్గం వైపు ఆలోచింపచేస్తాయి. అదే ఆలోచన నుంచి పుట్టిన నిర్ణయం యాపిల్ బేర్ సాగు. తనకున్న 2 ఎకరాల భూమిలో యాపిల్ బేర్ మొక్కలను నాటారు. నాటిన 6 నెలల్లోనే పంట
ఈ పండ్లకు మంచి గిరాకీ ఉండడంతో తోట వద్దకే స్థానిక వ్యాపారులు వచ్చి పండిన దిగుబడిని నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే దాదాపు 20 సంవత్సరాల పాటు నిరంతర ఆదాయం పొందవచ్చని రైతు చిన్నబసప్ప చెప్తున్నారు. కాయగూరల నష్టాలు ఎక్కువ మంది పోటీతత్వం తాక వేరే రకాలకి వెళ్ళిపోయినాను. దీర్ఘకాలిక పంటలకు వెళ్ళిపోయినాను. యాపిల్ బేర్ రకాన్ని ఎంచుకున్నాను. నేను ఒక 2 ఎకరాల్లో నా యాపిల్ బేర్ వేసినాను. 2 ఎకరాలు జామ వేసినాను. మధ్యలోన ఇంకా కాయగూరలు వేసుకుంటూ జీవనం నడుపుకుంటున్నాను. మొక్కలు కూడా భద్రాచలం నుంచి తెప్పించుకున్నాను. భద్రాచలం 2 ఎకరాలకు 600 మొక్కలనే. మొక్క వచ్చి 50 రూపాయలు, 30,000 ఖర్చు వచ్చింది. చెట్టుకు 12 అడుగుల డిస్టెన్స్ నాటాను. మొక్కకు 10 అడుగులు నాటేసినాను. పంట దీర్ఘకాలిక పంట ఎన్ని రోజులు ఉన్నా ఉంచుకోవచ్చు. మినిమం యాక్చువల్ కంటే 20 ఏళ్ళు ఉంటుంది. ఫస్ట్ కూరలోనే 1,20,000 వచ్చింది. ఇంకా మామూలుగా 2 ట్రిప్పులు ప్యాడేరు వేసినాము. మామూలుగా ఆర్డిటి వాళ్ళ సహాయంతో నిమ్మాయిలు వేప నూనె నిమ్మాయిలు స్ప్రే చేసినాం. 3 సార్లు స్ప్రే చేసినాం. అంతా 6 మంత్స్కే క్రాప్ వచ్చేసి ఒక క్రాప్కి వచ్చేసి 1,20,000 వచ్చింది. పెట్టుబడి వచ్చి 30,000 అయింది. 30,000 40,000 లాభము ఒక 60,000 వచ్చేసింది ఇప్పటికి. అంటే ఫస్ట్ ఇయర్కి భవిష్యత్తు ఇంకా దినాలు ఎక్కువ కాపు కాస్తే ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. ఈడే వచ్చి తోట దగ్గర 50 రూపాయలతో మార్కెటింగ్ చేస్తాను. కళ్యాణం వాళ్ళే పని వాళ్ళే ఇటుకి తీసుకుని వాళ్ళే కూలీలు వాళ్ళే, మాకు ఖర్చులు ఏమి లేవు. వాళ్ళే తీసుకుని తూకాలు వేసి ఎందుకంటే దీర్ఘకాలిక పంట కానీ లాభాలను ఎక్కువ ఉంటుందని ఆశిస్తున్నాను. 40 కేజీ 50 కేజీలు కాస్తుంది. 50 రూపాయలతో లెక్కేసుకున్నా 12 లక్షల వరకు వచ్చే ఆస్కారం ఉంది. ఇతర పంటలతో పోల్చితే తక్కువ కూలీలు, తక్కువ ఖర్చులు, ఎక్కువ లాభాలు. అందుకే యాపిల్ బేర్ సాగు రైతులకు లాభసాటి పంటగా మారుతోంది. అందుకే సంప్రదాయ సాగుకు భిన్నంగా ఆలోచిస్తే వ్యవసాయంలోనూ విజయాన్ని సాధించవచ్చని నిరూపిస్తున్నారు రైతు చిన్నబసప్ప.